వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు మండలంలోని బయనపల్లి సత్రం భూమి కబ్జా వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. కోట్ల రూపాయల విలువైన ఈ స్థలంపై ఫిర్యాదులు వచ్చినప్పటికీ అధికారులు స్పందించకపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తహసీల్దార్ ఆర్డీఓ ప్రకటనలో వ్యత్యాసాలు ఉండడం వివాదానికి మరింత బలం చేకూరుస్తుంది. ఇమడాపురం గ్రామం పరిధిలోని సర్వే నెంబర్ 146/Aలో మొత్తం 2.34 ఎకరాల భూమి ఉంది. ఇందులో 2.20 ఎకరాలను మాజీ సర్పంచ్ సుబ్బారెడ్డికి పూర్వపు యజమాని మంగతాయమ్మ విక్రయించినట్లు సమాచారం. మిగిలిన 14 సెంట్ల స్థలంలో పురాతన సత్రం, సమాధులు, దిగుడు బావి వంటి చారిత్రక నిర్మాణాలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. అయితే ఈ పురాతన నిర్మాణాలను కూల్చివేసి జాతీయ రహదారి పక్కనే వాణిజ్య అవసరాల కోసం గదులు నిర్మించారని మాజీ సర్పంచ్ సుబ్బారెడ్డిపై ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఆ గదులను అద్దెకు ఇచ్చి వ్యాపారం నిర్వహిస్తున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. ఈ వ్యవహారంపై ఫిర్యాదులు అందిన తర్వాత పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఆర్డీఓకు నివేదిక పంపించామని అప్పటి తహసీల్దార్ పీర్ మున్ని చెబుతుండగా ఆ నివేదికను ఇంకా పరిశీలించలేదని ఆర్డీఓ చంద్రమోహన్ చెప్పడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఫిర్యాదుదారులు, గ్రామస్తులు మాత్రం అధికారులు మరియు మాజీ సర్పంచ్ మధ్య లోపాయికారి ఒప్పందం జరిగిందని ఆరోపిస్తున్నారు. 3 కోట్ల రూపాయల విలువైన ఈ స్థలాన్ని రక్షించాల్సిన అధికారులు ఫిర్యాదులను పక్కన పెట్టి కబ్జాదారులకు ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శిస్తున్నారు. डगर है मुश्किल कठिन सफर है मगर मुसाफिर जगह नहीं। जो सोएगा बस वही खोएगा, जो सोएगा बस वही खोएगा। ये बात उसको पता नहीं है। అన్న నమస్కారము. బైనపల్లి సత్రం అనేది 15 సెంట్లు కాదు 30 సెంట్లు అది బైనపల్లి సత్రం ఉండేది. అయితే నేను ఆర్డీఓకి అడిగినా, ఎంఆర్ఓకి అడిగినా, వీఆర్ఓకి చెప్పిన. పాత ఎంఆర్ఓ ఉన్నప్పుడు విజయవాడకు అదే పనిగా పోయి నేను కంప్లైంట్ ఇచ్చిన. సార్ ఇట్లా సత్రం కబ్జా అవుతాను, అది బావి బూడుసన్నారు మట్టితో. అంటే మాకే అది సత్రం ఆడగాదు ఉండేది, పెట్రోల్ బంకాలని వీఆర్ఓ సర్వేర్ ఇద్దరు కలిసి సర్వే పోయి పెట్రోల్ బంకాలని చూపించి దీన్ని రిజిస్టర్ చేశారు. సత్రం వచ్చేసి 30 సెంట్లు బైనపల్లి సత్రం ఉండేది. ఆయన ఛాలెంజ్ చేసింది, మొన్న ఏది సత్రం నేను కబ్జా చేయలేదు, రమ్మను కబ్జా చేసి నేను నిజ రూపం చూపించాను. రమ్మని అందరూ రండి, ఎంఆర్ఓ రమ్మను, కలెక్టర్ రమ్మను. సత్రం ఉంది, బావి ఉంది, సమాధులు ఉన్నాయి. సమాధులు బావి కూర్చుంది కదా, తోస్తే ఇప్పుడు బావి వస్తుంది గడ్డకు. అదే బావి సత్రం ఎవడు రాసేదానికి లేదు కదా, ధర్మకర్త ఆమె ఇచ్చిపోయింది. ఇచ్చిపోతే ఒక రాసేదేంది, ఎవడో మాకు రాపించిండు, దానాయ రాపించిండు, వాళ్ళకి లగ్గట్లా నీళ్ళకి లగ్గనంటే లగ్గడానికి ఒక సొమ్ము కాదు కదా. అది ఇప్పుడు సెంటు అక్కడ 10 లక్షలు ఇప్పుడు బలుగుతుందో దీన్ని రూములు మొత్తం తోసేసి అందరినీ బెదిరించి, మా ఊరు శెట్టిగారు ఆయన ఒక ఆయన ఉంటే ఆయన కూడా కొట్టను పోయి ఆయన బెదిరించి ఆయన కూడా రానికుండా చేసి రూములు కట్టి బాడీకి ఇచ్చి ఆడ దోశలు పెట్టి ఆమెను పెట్టి ఒక అమ్మను ఎవరిని రానికుండా ఎవరు ఫోటోలు లేకుండా ఆడికి పోతే సార్ ఆమె వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇది జరిగేది. సత్రం అయితే ఖచ్చితంగా 30 సెంట్లు ఉంది. మాకు సత్రం అది మా ఊరు సంబంధం అండి. బైనపల్లి సత్రం అని అప్పుడు వాళ్ళు బైనపల్లిలో అది దిగిపోతారు కాబట్టి బైనపల్లి నుంచి సత్రం వచ్చింది. ఇచ్చినామా మా ఊరు ఆమె. సత్రం అయితే 30 సెంట్లు ఉంది. ఎవడైనా వచ్చి కొత్త ఏమను మొత్తం కొత్త ఏమను తెలిసిపోద్ది బాయిందా లేదా. బావి గుడిచేటప్పుడు నేను ఆడికి చెప్పిన వీఆర్ఓ కూడా బావి గుడిస్తున్నారు, ఏమంటే మేమేం చేయాలన్నారు. వీళ్ళందరూ సుబ్బాటికి తొత్తులుగా మారినారు. బద్దెలు అయితే న్యాయం జరగకనే నేను కలెక్టర్ అడిగిన, కలెక్టర్ అడిగి అర్జీ ఇచ్చిన. బద్దెలు ఎంఆర్ఓ పలకడంలో వీఆర్ఓ మొత్తం అందరినీ లోపరుచుకున్నారు. ఉద్యోగస్తులు అయితే మొత్తం మా చేతిలో ఉన్నారు. లేకుంటే ఇప్పుడు ఇచ్చి కూడా నేను 2 నెలలు అవుతుంది, ఇంతవరకు బోర్డు పెట్టలా.
ఇప్పుడు ఇంతవరకు సర్వే చేయాల, నన్ను పిలిచలా, నా కాంచి వాళ్ళు ఒపీనియన్ తీసుకోవాలా. ఏం తీసుకోకుండా ఈ రకంగా ఇప్పుడు కూడా దాని గురించి పట్టించుకున్నాడు కూడా లేడు. ఇప్పుడు కూడా పేపర్కి వచ్చింది, టీవీలకు వచ్చినా కానీ వీళ్ళు ఎవరే కానీ ఎంఆర్ఓ కానీ ఆర్ఓ కానీ ఎవరే కానీ దాని జోలికే పోవడం లేదు. ఎందుకు పోలా? అది గవర్నమెంట్ ల్యాండ్, ఎందుకు పోలా? నేను సుబ్బాడికి ఏమన్నా ధారాదత్తం చేస్తారా? సత్రం ఏమన్నా? అది విషయము. మీరు దయచేసి మీరు టీవీ వాళ్ళు కానీ ఎవరైనా కానీ రమ్మను, అడిగి ఆర్డీఓ ఎంఆర్ఓ ఎవరైనా వచ్చి కొత్త ఏమను సత్రం ఉంటే ఓకే, లేదంటే నేను దేనికైనా సిద్ధమే. అది